మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడాల, సినిమాలు చాంటింగ్ చెప్పలా, భారత్ మాతాకి జై చెప్పాడు. ఎప్పుడైతే భారత్ మాతని ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పౌరులు. సినిమాలు రావచ్చు, సినిమాలు పోవచ్చు. మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు, హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. దే ఆర్ మియర్ ఎంటర్టైనర్స్, దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్. అంతకు మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి. దేశభక్తి ఇక్కడ ఉంది. ఒక మురళీ నాయక్ లాంటి వాడు, 23 ఏళ్ల కుర్రవాడు, పోతే సైనికుడిగా పోవాలి, దేశాన్ని కాపాడుతూ పోవాలి. అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం? తల్లిదండ్రులకి ఏం చెప్పగలం? ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, నిరంతరం మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం, అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ, పాకిస్తాన్కి మనందరం మన భాషల్లో అన్నిట్లో కూడా ఒకటే చెప్పాలి, మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం. అదొక్కడే, అదే సమాధానం వాళ్ళకి. ఎంతకాలం ఇది నయా భారత్, కొత్త భారతం, శాంతి శాంతి శాంతి, శాంతి కపోతాలు ఎగరేయటం, శాంతి వచనాలు పనిచేయం. సహనం సహనం సహనం, సహనంతో చేతులు కట్టేశారు. చాలు, మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దుల లోపలికి వచ్చి దూరి కొడతాం. పాకిస్తాన్కి ఇదే మా అందరం బలంగా చెప్పాల్సింది.